Good evening, friends. Today we are discussing topic is an Indian economy on the eve of independence. అంటే ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో నుంచి మనం ఈ చాప్టర్ని మనం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అంటే ఇండియన్ ఎకానమీలో ముందుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క భారతదేశం యొక్క ఎకానమీ ఎలా ఉంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ బుక్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ముందుగా దీని యొక్క లక్ష్యం ఏంటంట, భారతదేశ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఎలా ఉన్నది. ఈజ్ టు ఫెమిలరైజ్ యూ విత్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ టుడే. బేసిక్ ఫీచర్ ఏంటంటే భారతదేశంలో డెవలప్మెంట్ అనేది చాలా అభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత అంట, హౌవెవర్ ఇట్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ టు నో సంథింగ్ అబౌట్ ద కంట్రీ ఎకనామిక్ పాస్ట్ ఈవెన్ యాజ్ యూ లెర్న్ అబౌట్ ఇట్స్ ప్రజెంట్ స్టేట్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఏమని చెప్తున్నాడు, మన యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి మనము మన భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉన్నది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. సో లెట్ us first look at the state of Indian economy prior to the country's independence and form an ideas of the various considerations that shaped India's post-independence and development strategy. ఫస్ట్ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకోవడానికి అప్పుడు భారతదేశంలో కానీ ఏ దేశంలో సరే ఒక స్ట్రాటజీని అనేటువంటిది ఫాలో అవుతుంది అనమాట. అంటే ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండాలి, ఏ విధంగా చేస్తే ఆర్థిక అభివృద్ధి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని స్ట్రాటజీ అనేటువంటిది ఫాలో అవుతుంది అన్నమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియాస్ ప్రజెంట్ డే ఎకానమీ ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్ కరెంట్ మేకింగ్. ప్రజెంట్ ఇండియన్ ఎకానమీలో ఈ దేనికి ఏం స్ట్రక్చర్ తయారు చేస్తుందంటే, ముందుగా మనం అప్పుడు స్వతంత్రం రాకముందు మనం బ్రిటిష్ కంట్రీలో రూల్లో ఉన్నాం. మనం 2 centuries ఆల్మోస్ట్ 2 శతాబ్దాలు ఉన్నాం మనం. అందుకుముందు ఏంటంటే 1947కి ముందు మన యొక్క ఇండియా అనేది బ్రిటిష్ కాలనియల్ రూల్లో ఉండడం వలన మన యొక్క ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగలేదన్నమాట. చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే మెటీరియల్స్ కానీ ఏమైనా సప్లై అనేటువంటిది కాదు. ఎప్పుడు వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశంలో ఉండేటువంటి మెటీరియల్స్ కానీ మనీ కానీ వాళ్ళ దేశానికి ట్రాన్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఎవరు? బ్రిటన్స్ వాళ్ళు. అయితే ఓన్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ మోడర్న్ ఇండస్ట్రియల్ బేస్. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇండస్ట్రీస్ని బేస్ చేసుకున్నారు. ఎందుకు? ఇండస్ట్రీస్ని బేస్ చేసుకోవడం వలన వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది ఎక్కువగా వాళ్ళు ప్రొడక్షన్ తయారు చేస్తారు కదా, ప్రొడక్షన్ తయారు చేయడం వల్ల ఎక్కువగా ఆర్థిక అభివృద్ధి ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ దేశం మన గూడ్స్ తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో తయారు చేసి మళ్ళీ మన దేశంలోనే అమ్ముతారన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అన్నమాట. An understanding of exploitative nature of this relationship is essential for any assessment of kind and level of development which the Indian economy has been able to attain over the last 7.5 decades. Low level of economic development under the colonial rule. కలోనియల్ రూల్ ఏంటంటే ఇంతకుముందు మన బ్రిటిష్ రూల్లో ఉన్నాం కదా, అప్పుడు మన యొక్క ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువగా ఉండేదన్నమాట. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇండియా హ్యాడ్ అన్ ఇండిపెండెంట్ ఎకానమీ. భారతదేశం అనేటువంటి స్వతంత్రమైనటువంటిది ఎకానమీ అంటే ఎప్పుడు? బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ రాకముందు. దో అగ్రికల్చర్ వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ మోస్ట్ పీపుల్. ఎక్కువగా మనకి బ్రిటిష్ వాళ్ళు రాకముందంట, అంటే ఇలాంటి వేరే దేశం నుంచి రాజులు మన దేశానికి వచ్చి యుద్ధాలు చేసి మన యొక్క రా మెటీరియల్స్ని ఫుడ్ని మొత్తం తీసుకెళ్తున్నారనమాట. అప్పుడు ఏంటంటే మనది బాగోలేదు, ఆర్థిక అభివృద్ధి కూడా జరగలేదు. వాళ్ళు రాకముందు ఎలా ఉందంటే మనమందరం ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతికేవాళ్ళనమాట ఎక్కువగా. The country's economy was characterized by various kinds of manufacturing activities.
ఎక్కువగా దేశంలో ఎక్కువగా కొన్ని కార్యక్రమాలు అంటే కొన్ని వస్తువులను తయారు చేసేటువంటిది కార్యక్రమాలు అనేటువంటిది వాళ్ళు చేసేవాళ్ళంట. ఎవరు? మన భారతీయులు. ఇండియా వాజ్ పర్టికులర్లీ వెల్ నౌన్ ఫర్ ఇట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్, మెటల్ అండ్ ప్రెషియస్ స్టోన్ వర్క్స్ ఎక్సెట్రా. మన భారతదేశంలో అప్పుడు చేతి వృత్తి పనులు అనేటువంటివి చేసేవాళ్ళంట. ఏంటిది? దూదితో బట్టలు తయారు చేయడము, దారాలు తయారు చేయడము, మెటల్స్తో కొన్ని వస్తువులను తయారు చేయడము, స్టోన్ వర్క్ అనేటువంటిది, ఇలాంటివి చాలా పనులు చేసేవాళ్ళంట హ్యాండ్మేడ్ తోటే. These products enjoyed a worldwide market based on the reputation of the fine quality of material used and the high standards of craftsmanship seen in all imports from India. అప్పుడు ఏంటంటే మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటివి ప్రొడక్ట్స్ అనేటువంటివి తయారు చేసేవాళ్ళు కదా. అంటే కుండలని, చేతితోటే దండలు తయారు చేయడము, మళ్ళీ దుస్తులను తయారు చేయడము, ఇలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాట్స్ కానీ, పోటరీస్ కానీ, బొమ్మలు కానీ ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. అప్పుడు ఆ బొమ్మలు ఏంటంటే వరల్డ్ వైడ్గా అందరు లైక్ చేసేవాళ్ళు, విదేశీయులు కూడా లైక్ చేసేవాళ్ళు. అవన్నీ చాలా కొనుక్కొని మన భారతదేశంలో ఎక్కువగా ఇవి చాలా అభివృద్ధి అయ్యాయి. మన భారతదేశం నుండే కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అన్నమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ బెంగాల్. ముస్లిన్ ఈజ్ అ టైప్ ఆఫ్ కాటన్. మస్లిన్ ఈజ్ అ టైప్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ అంట, విచ్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ బెంగాల్ వరకు వాళ్ళంటే మస్లిన్ అనేటువంటిది ఒక డిఫరెంట్ అయినటువంటి క్లాత్ అనమాట. అంటే ఒక కాటన్ అది. పర్టికులర్గా ప్లేసెస్ ఇన్ అండ్ అరౌండ్ ఢాకా, spelled during the pre-independence period as Dhaka. Now the capital city of Bangladesh, Dhaka muslin had gained worldwide fame as an exquisite type of cotton textile ornament. Finest variety of muslin was called malmal. Sometimes foreign travelers, idanత important ఏం కాదు, just remove it. Economic policies pursued by the colonial government in India were concerned more with the protection and promotion of the economic interest of their home country than with the development of the Indian economy. అసలుకి మన ఆర్థిక సిద్ధాంతాలు ఏంటంటే మన భారతదేశంలో కలోనియల్ గవర్నమెంట్ అనేది, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఉన్నప్పుడు కన్సర్న్ మోర్ విత్ ద ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ. అంటే మన భారతదేశంలో మన ఆర్థిక అభివృద్ధికి మనమే డబ్బులు చెల్లించే వాళ్ళం మనమే. అంటే మన వస్తువులనే తీసుకుంటూ వాళ్ళ వస్తువులు మనం కొనుక్కుంటూ మనమే చెల్లించేవాళ్ళం డబ్బులు వాళ్ళకి. అంటే వాళ్ళ అభివృద్ధి, బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప మనం కాలేదు. సచ్ పాలసీస్ బ్రాట్ అబౌట్ ఎ ఫండమెంటల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. భారతదేశంలో భారత ఎకానమీలో ఏంటంటే ప్రాథమికంగా కొన్ని చేంజెస్ అనేటువంటి తీసుకొచ్చారు. ఏంటివి? ట్రాన్స్ఫార్మింగ్ ద కంట్రీ ఇంటూ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఫినిష్డ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బ్రిటన్. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుండి రా మెటీరియల్స్ అనేటువంటి వాళ్ళ దేశానికి పంపించుకునేవాళ్ళు. అంటే తయారు చేసుకొని మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బ్రిటన్, మళ్ళీ బ్రిటన్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మనకి అమ్మేవాళ్ళు అనమాట తయారు చేసి. Obviously, the colonial government never made any sincere attempt to estimate Indian national and per capita income. అంటే అప్పుడు కలోనియల్ గవర్నమెంట్ అనేటిదంట నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసేది. ఎస్టిమేట్ అంటే అంచనా వేయడం అన్నమాట. అర్థమవుతుందా? అంటే నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటంటే దేశంలో మొత్తం ఒక సంవత్సరం కావాల్సిన మనీ వచ్చింది కదా, నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కరికి ఎంత మనీ ఇవ్వాలి అంటే డెవలప్మెంట్ కోసం ఇండివిజువల్గా. అర్థమవుతుందా? టోటల్ ఇన్కమ్ బై నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ చేసేవాళ్ళు. అప్పుడు చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది వచ్చేదన్నమాట. అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఎంత మనీ పోవాలనేటువంటిది చేసే ఫార్ములా అనమాట నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. Some individual attempts which were made to measure such incomes yielded conflicting and inconsistent results among the notable estimators. అప్పుడు ఏంటంటే మన భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్ని అంచనా వేసి చెప్పింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ, విలియం డిగ్బై అండ్ ఫైనలీ షిరాజ్
వికేఆర్వి రావు గారు, ఆర్సి దేశాయ్. వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా అంటే ప్రజల ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ముందు ప్రజలు పేదరికాన్ని పోగొట్టాలి కదా, ఎంత కొంచెమైనా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కూడా ఇవ్వచ్చు మనీని అని చెప్పేసి వాళ్ళు అంచనా వేసి చెప్పేవాళ్ళంట. అంటే అప్పుడు వీళ్ళు చాలా బాగా తెలివితో ఆలోచించి చేసేవాళ్ళు. It was Rao whose estimates during the colonial period was considered very significant. However, most studies did find that the country's growth of aggregate real output during the first half of the 20th century was less than 2%, coupled with a meager 0.5% growth in per capita output per year. సంవత్సరంలో అంట వీళ్ళు ఏం ఎస్టిమేట్ చేశారంటే సంవత్సరంలో మొత్తం వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రజలకు ఇంత ఇవ్వచ్చు అని చెప్పేసి ఎప్పుడు ఫస్ట్ హాఫ్ సెంచరీలోనే 20th సెంచరీలో 20వ శతాబ్దంలో వీళ్ళు అనుకున్నారన్నమాట. అప్పుడు అంచనా వేశారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవ్వచ్చు అని చెప్పేసి. అగ్రికల్చర్ ఫస్ట్ ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా ప్రజలందరూ అంటే బాగా డిపెండ్ అయింది అగ్రికల్చర్ మీద. అప్పుడు ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా మేజర్ పార్ట్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అండర్ ది బ్రిటిష్ colonial rule remained fundamentally agrarian. ఇండియన్ ఎకానమీలో అంటే ఇప్పుడు మనం బ్రిటిష్ రూల్ కంట్రోల్లో ఉన్నాం కదా, అప్పుడు ఏంటంటే ఎక్కువగా అగ్రికల్చర్ని బాగా వాడేవాళ్ళం, చేసేవాళ్ళం కూడా. 85% అగ్రికల్చర్ ఉండేది దేశంలో. ఎందుకంటే 85% ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ lived mostly in villages and derived livelihood directly or indirectly ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ఎక్కువగా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం అంట 80% ప్రజలు కూడా. However, despite being the occupation of such a large population, ఎక్కువగా ప్రజలు, the agriculture sector continued to experience stagnation and not frequently unusual deterioration. Agriculture productivity became low though. In absolute terms, the sector experienced some growth due to the expansion of aggregate area under cultivation. The stagnation in the agriculture sector was caused mainly because of the various systems of land settlement that were introduced by the colonial government, particularly under the Jamindari system, which was implemented in the Bengal operations comprising parts of the India's present-day eastern states. The profit accruing out of the agriculture sector went to the Jamindars instead of the cultivators. ఏంటంటే అప్పుడుగా మన భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది అనమాట. అప్పుడు ఏంటంటే ప్రజలు ఈ భూమి ముందు ప్రజలు ఏం చేస్తారంటే అప్పుడు శిస్తు అనేటువంటి జమీందారు సిస్టమ్ అనేటువంటిది ఉందన్నమాట, జమీందారు వ్యవస్థ. అంటే వాళ్ళు ఏంటంటే ఈ ఎకరాల పొలం ఉంటుంది కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు అని పొలం ఉంటుంది కదా, ఎవరైతే ఆ భూమి అంటే సాగు చేసి పంట పండించి ఉంటారు కదా, మళ్ళీ ఒక శిస్తు కూడా కట్టాలన్నమాట. అప్పుడు బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఉంది, అప్పుడు జమీందారు సిస్టమ్ అనేటువంటిది. ఆ డబ్బులు ఏంటంటే ట్యాక్స్ అనేటువంటిది వాళ్ళకి కట్టాలి, ల్యాండ్ ట్యాక్స్ అనేటువంటిది ఎవరికి, జమీందారు వాళ్ళకి కట్టాలి. వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు వీళ్ళు పేదవాళ్ళు రైతులు కట్టలేకపోయారు అనుకో, అప్పుడు ఏంటంటే భూములని కబ్జా చేసేసేవాళ్ళు, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసేసేవాళ్ళు అనమాట. అప్పుడు జమీందారు సిస్టమ్ ఉన్నప్పుడు అదేంటంటే బెంగాల్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు ఏంటి, బెంగాల్ ప్రెసిడెన్సీ ఉంది కదా, కంప్రమైజ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాస్ ప్రెజెంట్ ఈస్టర్న్ స్టేట్ వరకు ఉంది, ఈస్టర్న్ స్టేట్స్ వైపు ఉంది బెంగాల్ అంటే బెంగాల్, బాంబే, మద్రాస్ ఇవి మనకి ప్రెసిడెన్సీలు అనమాట ఎక్కువగా. ఎందుకంటే ఈ 3 ప్రెసిడెన్సీలు కూడా వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి ట్రేడింగ్కి ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట, ట్రాన్స్పోర్టేషన్కి. కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ జమీందార్స్ అండ్ నాట్ జస్ట్ ది కలోనియల్ గవర్నమెంట్ ఒకటే కాదు, జమీందార్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నథింగ్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయాన్ని వాళ్ళు ఎక్కువగా అంటే కండిషన్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేయలేకపోయారు అనమాట. మెయిన్గా వాళ్ళది ఏంటంటే ఈ వడ్డీలు కట్టడం ఒకటే, వడ్డీలను కలెక్ట్ చేయడం ఒకటే వాళ్ళ పని జమీందార్స్ది. అంటే ల్యాండ్కి వచ్చేటువంటి రేట్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేస్తారనమాట వాళ్ళు. ఇందుకు ఎకనామిక్ కండిషన్ ఆఫ్ కల్టివేటర్స్. దిస్ కాస్ట్ immense misery and social tension among the latter to a very great extent. The terms of the revenue settlement.
were also responsible for the jamindars adopting such an attitude. Dates for depositing specific sums of revenue were fixed. అప్పుడు ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ సెటిల్మెంట్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు అందరి మీద ఊళ్ళల్లో ఉండేటువంటి రైతులందరి మీద డబ్బులు వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా, వాటన్నిటి ఏంటంటే ఇంత మనీ మీకు ఇంత మనీ మాకు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు జమీందార్స్ వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు ఏంటంటే మనీని వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు, అలా ఏం చేస్తారు అంటే జమీందార్ ద్వారా ఇప్పుడు రైతులు కట్టినటువంటి ట్యాక్స్ జమీందార్స్కి వస్తాయి. జమీందార్ పే చేసిన మనీ అంతా కలెక్టర్స్కి శాలరీస్కి వైజ్గా ఇచ్చేవాళ్ళు అన్నమాట. అదే depositing specified sums of revenue were fixed, failing which the jamindars were to lose their rights. ఏంటంటే వాళ్ళకి తగ్గగా వాళ్ళకి రైట్స్ అనేటువంటివి పోతున్నాయి అన్నమాట. ఎందుకు బిసైడ్స్ లో లెవెల్స్ ఆఫ్ టెక్నాలజీ తక్కువగా ఉంది, తక్కువగా ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంది, వ్యవసాయం చేయడానికి ఫెసిలిటీస్ లేవు, నెగ్లిజిబుల్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. మళ్ళీ అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఏంటంటే మనకి మందులు వాడతారు కదా పొలానికి పంట వేసేటప్పుడు, అవి తక్కువగా ఉన్నాయి. ఆల్ యాడెడ్ టు ది అగ్రిగేట్ ద ప్లైట్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ కంట్రిబ్యూట్ టు ది డిస్మల్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఏమి ఫెసిలిటీస్ మళ్ళీ మెటీరియల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోవడం వల్ల, మెషిన్స్ కూడా లేకపోవడం వల్ల, ఫెర్టిలైజర్స్ కూడా లేకపోవడం వల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏం ట్యాక్స్ పే చేయలేకపోయారు, మళ్ళీ వాళ్ళ యొక్క ల్యాండ్ని కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. అగ్రికల్చర్ అనేది అప్పుడు అంటే దెర్ వాజ్ కోర్స్ సమ్ ఎవిడెన్స్ ఆఫ్ రిలేటివ్లీ హయ్యర్ yield ఆఫ్ క్యాష్ క్రాప్స్ ఇన్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ డ్యూ టు ద కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. అప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని చేసేవాళ్ళంటే ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం చేసేది దేని ద్వారా అంటే షుగర్ కేన్ ద్వారా, కాటన్ ద్వారా, ఇలాంటి వాటి ఇది ఎక్కువగా ఈ రెండు అనేటువంటిది ఎక్కువగా ట్రేడింగ్ అనేటువంటిది జరిగేదన్నమాట. అంటే ఈ కాటన్ ద్వారా కదా అంటే దుస్తులు తయారు చేసేది, కాబట్టి దాని ద్వారా ఎక్కువగా ట్రేడింగ్ అనేటువంటి జరిగేది. బట్ దిస్ కుడ్ హార్డ్లీ హెల్ప్ ఫార్మర్స్ ఇన్ ఇంప్రూవింగ్ దేర్ ఎకనామిక్ కండిషన్ యాజ్ ఈ కమర్షియలైజేషన్ జరిగిందంటే వ్యాపారాలు పెరగడం వలన ఆర్థిక కండిషన్ కూడా బాగా కొంచెం హార్డ్గా ఉంది వీళ్ళకి. కుడ్ హార్డ్లీ హెల్ప్ ఫార్మర్స్ ఇన్ ఇంప్రూవింగ్ దేర్ ఎకనామిక్ కండిషన్ యాజ్ instead of producing food crops, now they were producing cash crops which were to be ultimately used by British industries back home. అదే ఇలా జరగడం వల్ల వాళ్ళకి మనీ వస్తాయి, వీళ్ళకి మనీ వస్తాయి అన్నమాట. అంటే రైతులకి తక్కువ మనీ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు బ్రిటిషర్స్ వాళ్ళు ఎక్కువ తీసుకునేవాళ్ళు అనమాట, ఎందుకంటే అమ్మేది వాళ్ళే కదా. which were to be ultimately used by British industries back home. Despite some progress made in irrigation, India's agriculture was starved of investment in increasing flood control and drainage and desalination. India's agriculture was starved of investment in increasing flood control, drainage and desalination, drainage and desalination of soil, while a small section of farmers changed their cropping pattern from the food crops to commercial crops. A large section of tenants, small farmers and sharecroppers neither had resources and technology nor had incentive to invest in agriculture. ఏంటంటే ఇక్కడ చెప్తుంది, అప్పుడు రైతులు ఏంటంటే వాళ్ళు ఏంటంటే అంటే పెట్టుబడి పెట్టలేరు ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం లేదు. ఆదాయం లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చిన క్రాప్స్ సగం మొత్తం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, సగం ఇచ్చేవాళ్ళు, సగం కూడా లేదు, పూర్తిగా తీసుకునేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. తీసుకొని అంటే జమీందార్స్, టెనెంట్స్ అంటే ఎవరు, కౌలుదారులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ట్యాక్స్ పెట్టి చేస్తే ల్యాండ్ కబ్జా చేసేవాళ్ళు, తీసుకొని మళ్ళీ వాళ్ళకే రెంట్కి ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు రెంట్కి ఇస్తే వాళ్ళు కౌలు చేసుకొని మళ్ళీ పే చేస్తారు కదా. పే చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి పే చేసినప్పుడు వాళ్ళు పంట వేస్తారు. పంట పండించేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వరదలు రావడం కానీ, ఒక్కొక్కసారి వీళ్ళకి అంటే టెక్నాలజీ అంటే వ్యవసాయం చేయడానికి కొన్ని టెక్నాలజీ ఫెర్టిలైజర్స్ ఏమి ఉండవు కదా, మళ్ళీ వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి మనీ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే వాళ్ళు లాస్ అయిపోతారు, అర్థమవుతుందా. అలా అప్పుడు ఏంటంటే వ్యవసాయం చేయలేక ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది అన్నమాట.
తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత రెండో సెక్టర్ ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట. ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా వాడుకోవాలన్నా కానీ, అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు మనం వాడుకోవాలన్నా కానీ రా మెటీరియల్స్ని మనం యూజ్ చేయలేం కదా. దాన్ని తయారు చేసే వస్తువునే మనం వాడుకోగలుగుతాం. ఏదైనా చాక్లెట్ కావాలన్నా కానీ, ఏదైనా సోప్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇవన్నీ మనం క్లాత్ యూజ్ చేయం కదా. క్లాత్ని మన ఇండస్ట్రీ తయారు చేసి పంపిస్తేనే మనం వేసుకోగలుగుతాం, యూజ్ చేసుకోగలుగుతాం. ఇండస్ట్రీ సెక్టర్ ఏంటంటే, యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ అగ్రికల్చర్, సో ఆల్సో ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా కుడ్ నాట్ డెవలప్ ఏ సౌండ్ ఇండస్ట్రియల్ బేస్ అండర్ ది కలోనియల్. అంటే అగ్రికల్చర్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో ఇండస్ట్రీస్ ద్వారా కలోనియల్ రూల్ టైంలో మనం కొన్ని గుడ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా లేదా? మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అంటే చేతితో చేసినటువంటివి ఉన్నాయి, కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కరస్పాండింగ్ మోడర్న్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని కొన్నిటిని ప్లేసెస్ని, అంటే ఎక్కువగా ఫార్మర్స్ చేత ఏంటంటే పని చేయించుకున్నాం, ఫార్మర్స్ని లేబర్స్గా తయారు చేసేవాళ్ళు. ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ద కలోనియల్ గవర్నమెంట్ బిహైండ్ ద పాలసీ సిస్టమాటికల్లీ డీఇండస్ట్రియలైజింగ్ ఇండియా వాస్ టు ఫోల్డ్. ఎక్కువగా ఏంటంటే భారతదేశంలో ఉండే రైతుల్ని లేబర్స్గా తయారు చేసి ఇండస్ట్రీలో వర్క్ చేయించేవాళ్ళు అనమాట. అదే ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ద కలోనియల్ గవర్నమెంట్, అది వారి యొక్క మోటివే అది. టు రెడ్యూస్ ఇండియా టు స్టేటస్ ఆఫ్ మియర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఫర్ ది అప్కమింగ్ మోడర్న్ ఇండస్ట్రీస్. బ్రిటన్స్ ఏంటంటే ఫస్ట్ ముందుగా మోడర్న్ ఇండస్ట్రీస్లో ఏంటంటే ఎక్కువగా మనకి కొన్ని రా మెటీరియల్స్ అనేటువంటివి అడ్వాన్స్గా కావాలి. ఇప్పుడు మెటీరియల్స్ లేదా మనం ఏం చేయగలుగుతాము, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలన్నా కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా ఒక తినే పదార్థాలైనా తయారు చేయడానికి కొన్ని రా మెటీరియల్స్ అనేవి కావాలి. అవి అగ్రికల్చర్ ద్వారానే వస్తాయి. దాంతో టెక్నాలజీ కూడా ఉండాలి. అర్థమవుతుందా? అదే కావాల్సిన మోడర్న్ ఇండస్ట్రీ కొన్ని రా మెటీరియల్స్ కూడా అవసరం అవుతాయి అన్నమాట. అంటే ఫినిష్డ్ గుడ్స్ ఏంటంటే తయారు చేసిన గుడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, పెన్ ఉంది, అలాంటివి చాలా ఉంటాయి కదా మనం యూజ్ చేసుకునేటువంటి. అవి ఎక్కువగా కావాలి అంటే మనకి అడ్వాంటేజ్గా టెక్నాలజీ కావాలి. దర్ హోమ్ కంట్రీ బ్రిటన్ ఇన్ ది అన్ఫోల్డింగ్ ఎకనామిక్ సినారియో, the decline of indigenous handicraft industries created not only massive unemployment in India but also a new demand in the Indian consumer market, which was now deprived of the supply of locally made goods. This demand was profitable, made by the increasing imports of cheap manufactured goods from Britain. అంటే బ్రిటన్లో చాలా తక్కువ ధరకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గూడ్స్ తయారు చేసి చీప్ క్వాలిటీ తయారు చేసి మళ్ళీ వాటిని ఎక్కువగా అమ్మేవాళ్ళు అన్నమాట. ఎక్కువ డబ్బులు పెట్టి అమ్మేసేవాళ్ళు. ఇదవుతుంది. ఇదిగో హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ క్రియేటెడ్ నాట్ మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏంటంటే నిరుద్యోగం ఎక్కువగా ఉండేది. దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి మనీ ఉండేది కాదు, ఎంప్లాయ్మెంట్ ఉండేది కాదు. కానీ మనకి గూడ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్, వస్తువులు అనేటువంటివి. కానీ బ్రిటిష్ వల్ల మనకి ఉపయోగం కూడా ఉండేది అప్పుడు. అంటే ఉపాధి అనేటువంటిది మనకు కల్పించేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి. అర్థమవుతుందా? ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ మన భారతదేశంలో ఉంది ఆల్రెడీ, ప్రెజెంట్ స్టిల్ అలానే ఉంది. బట్ ఆల్సో న్యూ డిమాండ్ ఇన్ ది ఇండియన్ కన్స్యూమర్ మార్కెట్లో భారతీయులు, అంటే కన్స్యూమర్స్ అంటే ఎవరు, గూడ్స్ కొనుక్కునే వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్లో తయారు చేసిన గూడ్స్ని భారతదేశంలోనే అమ్మేసేవాళ్ళంట చీప్ క్వాలిటీకి. డ్యూరింగ్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century మోడర్న్ ఇండస్ట్రీ సెకండ్ హాఫ్ ఆఫ్ 19th centuryలో అంట మోడర్న్ ఇండస్ట్రీ బిగాన్ టు రూట్ ఇన్ ఇండియా, బట్ ఇట్స్ ప్రోగ్రెస్ రిమైన్డ్ వెరీ స్లో. Initially, this development was confined to the setting up of cotton and jute textiles mills. The cotton textile mills mainly dominated by Indians were located in the western parts of the country. వెస్ట్రన్ కంట్రీస్లో అంట ఎక్కువగా జూట్ కానీ, టెక్స్టైల్ మిల్స్ కానీ ఇలాంటివి డెవలప్ చేసేవాళ్ళంట. కాటన్ అండి
dominated by Indians were located in the western parts of the country, namely Maharashtra and Gujarat. ఇప్పుడు గుజరాత్ అనేది చాలా అభివృద్ధి ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ అది. మహారాష్ట్ర ఆల్సో. వైల్ ది జ్యూట్ మిల్స్ డామినేటెడ్, అక్కడ ఎక్కువగా జ్యూట్ మిల్స్ అనేటువంటివి చాలా బాగా తయారు చేస్తారు, పండిస్తారు కూడా. ది ఫారినర్స్ వేర్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఇన్ బెంగాల్, ఎక్కువగా బెంగాల్లో కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. Subsequently, the iron and steel industries began coming up in the beginning of the 20th century. The Tata Iron and Steel Company. 19th centuryలో టాటా అండ్ ఐరన్ స్టీల్ కంపెనీ అనేటువంటిది స్టార్ట్ చేశారనమాట. వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1907. ఇప్పుడు కూడా టాటాకి సంబంధించింది కంపెనీస్ చాలా అభివృద్ధి గొప్పగా అభివృద్ధి చెందించారు వీటికి సంబంధించింది. Was incorporated in 1907. A few other industries in the fields of sugar, cement, paper. అంటే షుగర్ ఏంటిది, మన చెరుకు ద్వారా నుంచే కదా షుగర్, బెల్లం కానీ, సిమెంట్, పేపర్ అప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీస్లో తయారు చేసేవాళ్ళు. కేమ్ అప్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. హార్డ్లీ ఎనీ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ. There was hardly any capital goods industry to help promote further industrialization. In India, capital goods industry means industries which can produce machine tools which are turn used for producing articles for current consumption. అంటే ఏంటంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏంటంటే ఇండస్ట్రీలో క్యాపిటల్ గూడ్స్ అనేటువంటి, అంటే కొత్త కొత్త మెషిన్స్ ఉండాలి కదా ఇండస్ట్రీలో, కొత్త కొత్త మెషిన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే కొత్త కొత్త మెషిన్స్ అనేటువంటి తెచ్చుకొని ప్రోడక్ట్ని తయారు చేసి మళ్ళీ వాటిని ఫినిష్డ్ గుడ్స్గా పంపించి కన్జ్యూమర్స్కి ఏమేమి కావాలో అవన్నిటిని మళ్ళీ ఐడెంటిఫై చేసి తయారు చేసి పంపిస్తారు కదా. అలానే అవి కూడా ప్రోడక్టే కాకుండా, ప్రోడక్ట్ ప్రైసే కాకుండా దాంతోపాటు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రైస్ కూడా. ఇప్పుడేంది ప్రజెంట్ మనం ఒక పెన్ తయారు చేయాలి, మనం ఏంటంటే ఒక ప్లాస్టిక్ పెన్ కావాలి, రీఫిల్ కావాలి, ఇంక్ బాటిల్స్ కావాలి. ఈ 3 కాస్ట్ ఆఫ్ ది ప్రైజెస్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారనమాట ఫినిష్డ్ గూడ్స్ అప్పుడు. అంటే వాటిని అన్నిటిని ఏంటంటే క్యాపిటల్ గూడ్స్గా ఇండస్ట్రీలో తయారు చేస్తున్నారు. There was no substitute to the near wholesale displacement of the country's traditional handicraft industries. వాళ్ళు ఏం చేస్తారంటే తయారు చేసి హోల్సేల్లో అమ్మేస్తారు కదా వాళ్ళు తయారు చేసినటువంటి గూడ్స్ అనేటువంటిది. The growth rate of new industrial sector and its contribution to the gross domestic product or gross value added. అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటిది, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఎంత ఖర్చు చేసామో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏంటంటే మనం ఎంత ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే దేశంలో తయారైనటువంటివి ప్రొడక్షన్ అన్నమాట, ఉత్పత్తి. అంటే ఇప్పుడు సంవత్సరంలో ఏంటంటే మనం వ్యవసాయం పండిస్తాం, అర్థమవుతుందా, సంవత్సరంలో వచ్చేటువంటి మొత్తం ప్రొడక్టివిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవి అయితే ఉండవు ప్రజెంట్. అంటే ఒక్కోసారి వాటిని కూడా జిఎన్పిలో తీసేయాల్సి వచ్చింది, అంటే నేషనల్గా మనం యాడ్ చేసుకునేటప్పుడు మనీని. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏంటంటే ఎంత ఎక్స్పోర్ట్ చేసాము, ఎంత ఇంపోర్ట్ చేసాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఎంత ఎక్స్పెండిచర్ చేసాము, ఎంత పెట్టుబడి అంటే క్యాపిటల్ ఉంటుంది కదా. అలాంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏంటంటే ఉన్నదానికి డబుల్ ట్యాక్స్ వేస్తారన్నమాట. ఇప్పుడు 5 రూపీస్ ప్రోడక్ట్ అనుకో, దానికి ఒక 10 రూపీస్ ప్రోడక్ట్ ప్రైస్ యాడ్ చేస్తారు. రిమైన్ వెరీ స్మాల్. And the significant drawback of the new industrial sector was the very limited area of operation of the public sector. This sector remained confined only to the railways, power generation, communication, ports and other department undertakings. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనము రైల్వేస్లో చూస్తూ ఉంటాము, టికెట్స్ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి, వాటికి ఎక్కువగా ట్యాక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. పవర్ జనరేషన్ అంటే ఇప్పుడు ఏంటంటే సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సిగ్నల్స్ లేనిదే మనం ఏం పని కూడా చేయలేకపోతున్నాం.
దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా దాని మీద కూడా ఎక్కువగా కరెంటు బిల్లు పే చేయడం అన్నమాట. కమ్యూనికేషన్స్ ఏంటంటే మన టెలికామ్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు జియో కానీ ఇలాంటివి మనకి మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం, ఎక్కువగా రీఛార్జ్ మనీయే కదా వాళ్ళకి వెళ్తున్నాయి, దాని కూడా ట్యాక్స్ పడిపోతుంది ఎక్కువగా. ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీయ వాణిజ్యం అన్నమాట. India has been an important trading nation since ancient times, but the restrictive policies of the commodity production, trade, and tariff pursued by the colonial government composition and volume of India's foreign trade. అంటే ఎక్కువగా మన భారతదేశం నుండి యాన్షియంట్ టైంలో ఇప్పుడు కూడా యాన్షియంట్ టైంలో మన భారతదేశంలో ఎక్కువగా రెస్ట్రిక్టివ్ పాలసీస్ అనేటువంటివి పెట్టారు. ఏంటిది? కమోడిటీస్ మీద, ఉత్పత్తి మీద, ప్రొడక్షన్ మీద. ఎందుకంటే ట్రేడ్ అండ్ టారిఫ్ పర్స్యూడ్ బై ది కలోనియల్ గవర్నమెంట్ అడ్వర్స్లీ అఫెక్టెడ్ ద స్ట్రక్చర్. అప్పట్లో ఏంటంటే మనం ఏదైనా వాణిజ్యం చేయాలి అంటే కమర్షియలైజేషన్, ఏదైనా ట్రేడింగ్ చేయాలన్నా కానీ ప్రోడక్ట్ని, అప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉండేవి. అర్థమవుతుందా? కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. Composition of volume of India's foreign trade. Consequently, India became an exporter of primary products such as silk, cotton, wool, sugar, indigo, jute, etc. ఏంటంటే ప్రైమరీ ప్రోడక్ట్ అంటే అగ్రికల్చర్ సెక్టర్, సెకండరీ ప్రొడక్ట్స్ అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్స్ అనేటువంటిది అగ్రికల్చర్ సంబంధించింది. అంటే అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయం ద్వారా పండించినటువంటివి కొన్ని మెటీరియల్స్ ఏంటంటే సిల్క్ ఒకటి, కాటన్ ఒకటి, ఊల్ ఒకటి, షుగర్ ఒకటి, ఇండిగో, జూట్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ కన్స్యూమర్ గుడ్స్ లైక్ కాటన్, సిల్క్ అండ్ వూలెన్ క్లాత్స్, క్యాపిటల్ గుడ్స్ లైక్ లైట్ మిషనరీ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఫ్యాక్టరీస్ ఆఫ్ బ్రిటన్ వాళ్ళు ఏం చేశారని అంటే వీటన్నిటిని వాళ్ళు ప్రైమరీ ప్రొడక్ట్స్ అన్నిటిని మన భారతదేశం నుంచి తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసి అమ్మేసేవాళ్ళు క్యాపిటల్ గుడ్స్గా, అంటే ఎక్కువ రేటుకి అమ్మేసేసేవాళ్ళు అనమాట. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ బ్రిటన్ మెయింటైన్ ఏ మోనోపోలీ కంట్రోల్ ఓవర్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఏదైనా అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా కానీ వీళ్ళే చేసేవాళ్ళంట. మోనోపోలీ అంటే సింగిల్ సెల్లర్ మాత్రమే ఉంటాడనమాట, అతనే కంట్రోల్ చేస్తాడు. యాజ్ ఎ రిజల్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇండియా foreign trade was restricted to Britain, while the rest was allowed within few other countries like China. చైనా ఇండిపెండెంటే, అంటే అది ఎవరి మాట వినదు, తనంతట తానే చేస్తుంది వాణిజ్యం, ట్రేడ్. అండ్ పర్షియన్ ఇరాన్ అంటారు, శ్రీలంక అంటారు. ద ఓపెనింగ్ ఆఫ్ ది స్యూజ్ కెనాల్ ఫర్ ద ఇంటెన్సిఫైడ్ బ్రిటిష్ కంట్రోల్ ఓవర్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్. ఎక్కువగా వీటితో విదేశీ వాణిజ్యం అనేటువంటిది చేసేవాళ్ళు అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ట్రేడ్ త్రూఅవుట్ ది కలోనియల్ పీరియడ్ వాజ్ ద జనరేషన్ ఆఫ్ లార్జ్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్. ఎక్కువ ఏంటంటే అప్పుడు భారత విదేశ వాణిజ్యం అనేటువంటిది కలోనియల్ పీరియడ్లో, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కాలంలో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వచ్చిన మనీ దాచుకునేవాళ్ళు. బట్ ది సర్ప్లస్ కేమ్ అట్ హ్యూజ్ కాస్ట్ టు ది కంట్రీస్ ఎకానమీ. సెవెరల్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్. ఏం చేశారంటే ఫుడ్ గ్రెయిన్స్, కొన్ని ఫుడ్ అంటే బియ్యం, ఇప్పుడు ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్ అవి ఉంటాయి కదా, కిరోసిన్, ఇవన్నీ చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. విత్ సాక్రెస్లీ అవైలబుల్ ఇన్ ది డొమెస్టిక్ మార్కెట్. అదేంటంటే అది మొత్తం వేరే దేశానికి అమ్మకుండా ఇప్పుడు కలోనియల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, భారతదేశంలో ఉన్నారు కదా, భారతదేశంలోనే అమ్మేసేవాళ్ళు అనమాట డొమెస్టిక్ మార్కెట్. ఫర్దర్ మోర్ దిస్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అండ్ డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఫ్లో గోల్డ్ ఆర్ సిల్వర్ ఇన్ టు ఇండియా. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు మన భారతదేశం నుంచి తీసుకునేటువంటివి రా మెటీరియల్సే తయారు చేసి మన భారతదేశంలోనే అమ్మేసి మన భారతదేశంలోనే వాళ్ళ యొక్క మార్కెట్స్ అనేటువంటి డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకున్నారనమాట. మన భారతదేశం నుండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మన భారతదేశం నుండి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు, అంటే వాళ్ళ దేశాన్ని పంపించుకునేవాళ్ళు. రాదర్ దిస్ వాస్ ఆ పంపించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా.
This was used to make payment for the expenses incurred by and office set up by the colonial government in Britain. ఎక్కువగా దానికి చాలా ఎక్స్పెన్సెస్, ఎక్కువగా పేమెంట్ ఉంటుంది. గోల్డ్కి చాలా రేట్ ఎక్కువ అప్పుడు. Expenses on were again fought by the British government and the import of invisible items, so all of which led to the drain of Indian wealth. అప్పుడు భారతదేశం యొక్క సంపద అనేటువంటిది వాళ్ళకే వెళ్ళిపోయేది. అర్థమవుతుంది. డెమోగ్రాఫిక్ కండిషన్స్ అంటే ఏంటంటే ప్రజల యొక్క కండిషన్ అనేటువంటిది ఎలా ఉందన్నమాట. Various details about the population of British India were the first collected through the census in 1881. 1881లో సెన్సస్ అంటే ఏంటంటే పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అనేటువంటిది చెప్పేదాన్ని సెన్సస్ అంటారు. అప్పుడు ఫస్ట్ కలెక్ట్ చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. త్రూ సఫరింగ్ ఫ్రమ్ ది సర్టెన్ లిమిటేషన్స్ it revealed the uneveness in India's population growth. Subsequently, even 10 years such census operations were carried out. వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేటువంటివి చేసేవాళ్ళంట. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా ఎంతమంది ఉన్నారు భారతదేశం అనేటువంటిది లెక్క స్టాటిస్టికల్గా ఎస్టిమేట్ చేసేవాళ్ళు. బిఫోర్ 1921కు ముందంట భారతదేశంలో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంది, సెకండ్ స్టేజ్ 1921లో స్టార్ట్ అయింది. తర్వాత హవెవర్ నైదర్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఎంత పాపులేషన్ ఉంది, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉందని చెప్పేసి స్టేజెస్ వైల్గా వాళ్ళు ఎస్టిమేట్ చేసేవాళ్ళు, సెన్సస్ తయారు చేసేవాళ్ళు. ద వేరియస్ సోషల్ డెవలప్మెంట్, ఏదైనా సెన్సస్ కనుక్కోవాలి అనుకుంటే 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు సెన్సస్ అనేటువంటి, క్యాల్కులేట్ చేస్తారు జనాభా ఎంతమంది ఉన్నారు దేశంలో. ద వేరియస్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఆర్ ఆల్సో నాట్ క్వైట్ ఎంకరేజింగ్. సామాజిక అభివృద్ధి అనేటువంటిది ఏం సూచిస్తుందంటే, ఏం ఎంకరేజ్ చేస్తుందంటే ఓవరాల్ లిటరసీ లెవెల్, అంటే ఓవరాల్గా లిటరసీ లెవెల్ లెస్ దెన్ 16%, 16% చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారంట. అంటే మిగతా వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, అంటే ఇల్లిటరసీ పీపుల్స్ కూడా ఉన్నారనమాట. ఎక్కువగా అవుట్ ఆఫ్ దిస్ ఫీమేల్ లిటరసీ లెవెల్ వాజ్ అట్ ఎ నెగ్లిబుల్ లో ఆఫ్ అబౌట్ 7%. అప్పుడంట ఫీమేల్ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ అంట, ఎంత 7% మాత్రమే ఉన్నారు. ఇది ఫీమేల్ లిటరసీ లెవెల్ అట్ ఎ నెగ్లిబుల్ లో ఆఫ్ అబౌట్ 7% మాత్రమే ఉన్నారంట. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ వేర్ either unavailable to large chunks of population or when available were highly inadequate. అంటే అప్పుడు ప్రజలకి సంబంధించిన హెల్త్ ఫెసిలిటీస్ సంబంధించింది ఎటువంటి కూడా వాళ్ళకి దగ్గరలో ఉండేవే కాదు. మన భారతదేశంలో అవైలబుల్గా లేవు హాస్పిటల్స్ కానీ ఏమైనా సరే, ఏమైనా వచ్చినా కానీ చనిపోతారు వెంటనే. when available were highly inadequate and consequently water and airborne diseases were rampant and took a huge toll on life. No wonder the overall mortality rate was very high and in that. అప్పుడు హాస్పిటల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే చనిపోయేవాళ్ళు అన్నమాట. పర్టికులర్ ది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ was quite alarming, about 2 18 per 1000 in contrast to the present infant mortality rate 33%. 1000 life expectancy was also very low, 32 years in contrast to the present 69 years. In the absence of reliable data, it is difficult to specify the extent of poverty at the time, but there is no doubt that extensive poverty prevailed in India during the colonial period is contributed to the worsening profile of India's population at the time. ఏంటంటే అప్పుడు ఎటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా డిజీజెస్ వచ్చినా కానీ, ఏదైనా రోగాలు వచ్చినా కానీ, ఏదైనా జబ్బులు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు మన కోవిడ్ అలా వచ్చిందో అలానే కొన్ని వైరసెస్ కూడా అప్పుడు వచ్చాయి అన్నమాట. అలా వచ్చినా కానీ వాళ్ళకి హెల్త్ బాగోపోయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు.
ఎక్కడ తీసుకెళ్ళని చూపిస్తారు, హాస్పిటల్స్ లేవు అనమాట, ట్రాన్స్పోర్టేషన్స్ లేవు. దానివల్ల చాలా ఇబ్బంది, ఎంతమంది అయితే పుడతారో అంతమంది చనిపోయారు. కొంతమంది పురిట్లో చనిపోయారు, కొంతమంది బాగోలేక, కొంతమంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయేవాళ్ళు. అలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి అప్పుడు మన భారతదేశంలో అనుభవించారనమాట. లైఫ్ మీద వాళ్ళు ఎంతవరకు ఉంటారో వాళ్ళు అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏంటంటే అంచనా వేస్తారు కదా, 69 years బతకవచ్చు, 50 years బతకవచ్చు అనే అంచనా కూడా చాలా తక్కువగా ఉంటారనమాట, వేయడానికి కూడా. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏంటంటే ఎంతవరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. During the colonial period, the occupational structure of India, distribution of working persons across different industries and sectors. అంటే కలోనియల్ పీరియడ్లో అంటే ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కింగ్ పర్సన్స్ అంటే పనిచేసేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వివిధ పరిశ్రమల్లో, ఇండస్ట్రియల్ సెక్టర్స్లో. షో లిటిల్ సైన్ ఆఫ్ చేంజ్. ద అగ్రికల్చర్ సెక్టర్ అకౌంటెడ్ ఫర్, ఇదిగో చూసారు ఇక్కడ చాలా తక్కువ. లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ డిడ్ నాట్ హ్యావ్ ఎ బేసిక్ నీడ్స్ సచ్ యాజ్ హౌసింగ్. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా సరైన అవసరాలు అనేటువంటి బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళకు ఉండేవి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ విచ్ యూజువల్ రిమైన్ అట్ హై 70 to 75% వెల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్స్. ఎక్కువగా 70 నుండి 75% వరకు అందరూ సర్వీస్ సెక్టర్స్లోనే పనిచేసేవాళ్ళు అంట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ జనాభా ఉండేవాళ్ళు, బ్రిటిష్కి కావాల్సింది లేబర్స్ కావాలి, అది మన భారతదేశం నుంచి వాళ్ళు తీసుకొని పని చేయించుకునే వాళ్ళు. ఎక్కువగా వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండేది ప్రజలకి. మన భారతదేశంలో ఎక్కువగా సెక్టర్స్లో పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రియల్ సెక్టర్స్లో పనిచేసేవాళ్ళు. సర్వీస్ సెక్టర్స్లో అకౌంటెడ్ ఫర్ ఓన్లీ 10 and 15 to 20% మాత్రమే ఉండేవాళ్ళు. Respectively, another striking aspect was the growing regional variation. Parts of the then Madras Presidency, చెప్పలేని బాంబే, మద్రాస్ అని, ముంబై ప్రెసిడెన్సీ అని 3 ప్రెసిడెన్సీలు ఉంటాయి అని చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళకి ట్రేడ్కి యూస్ఫుల్గా ఉంటుంది కలోనియల్ రూల్కి. Comprising areas of the present day states of Tamil Nadu, Andhra Pradesh, Kerala, Karnataka, Bombay and Bengal witnessed a decline in dependence the workforce and the agriculture sector. With a commensurate increase in this manufacturing and the services sectors, there had been an increase in the share of workforce in agriculture during the same time in states such as Orissa, Rajasthan and Punjab. ఇక ఏంటంటే తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఈ ఒరిస్సా కానీ, రాజస్థాన్, పంజాబ్లో కానీ ఎక్కువగా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, వ్యవసాయాన్ని చేసేవాళ్ళు అనమాట. దాని ద్వారా ఎక్కువగా వాళ్ళకి వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటంటే బేసిక్ నీడ్స్ టు ది పీపుల్స్. అంటే ఏదైనా రైల్వేస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్కి రైల్వేస్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్స్ కానీ, వాటర్ చాలా ఇంపార్టెంట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ కావాలి. అంటే అన్ని చోట్ల వాటర్ ఉండవు కదా, కొన్ని ఎడారి ప్రాంతాలు ఉంటాయి, కొన్ని బీడు భూములు ఉన్నాయి, కాడ వాటర్ ఉండవు. అలాంటి ఏరియాస్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిడ్ డెవలప్. అప్పుడు ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉండేవి కాదు, ఏమైనా పోర్ట్స్ ఉండేవి కాదు. దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది ప్రజలకి. ఇప్పుడైతే మన ఫోన్లో ఇక్కడ నుంచి పల్లెటూరు నుంచి మాట్లాడతాము, ఎక్కడ ఎవరితోనున్నా మాట్లాడవచ్చు మనం, విదేశీయులతో కూడా. అంటే టెలిఫోన్ టెక్నాలజీ అనేటువంటిది మనకి డెవలప్ అయింది, బట్ అప్పుడు లేదు. However, the real motive behind this development was not to provide basic amenities to the people but to subserve various colonial interests. Roads constructed in India prior to the advent of the British rule were not fit for modern transport. ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ఈ తయారు చేసిన గుడ్స్ అనేటువంటివి ఏదన్నా రా మెటీరియల్స్ కానీ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే రోడ్ అనేటువంటివి తయారు చేసుకున్నారనమాట వాళ్ళకి వెళ్ళడానికి. రోడ్స్, ట్రైన్స్ అనేటువంటివి. ఎందుకంటే దాని ద్వారా నుంచే కదా వాళ్ళు పంపించుకునేది, ఎక్స్పోర్ట్ చేసుకునేది.
The roads that were built primarily served the purpose of the mobilizing the army within India, drawing out raw materials from the countryside to the nearest railway station or the port to the send those these to for away England or other lucrative foreign destinations. There always remain an acute shortage of all weather roads to reach out to the rural areas during the rainy season. Naturally, therefore, people mostly living in these areas suffered grievously during the natural calamities and famines. ఏంటంటే మనకి ఏదైనా బ్రిటిష్ వాళ్ళు మన యొక్క గూడ్స్ని వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎగుమతి చేసుకోవడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎలా పంపించాలంటే వాళ్ళకి ముందు ఫస్ట్ రోడ్స్ ఉండాలి. ముందు రోడ్స్ తయారు చేసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారంటే రైల్వేస్ ద్వారా, మళ్ళీ పోర్టుల ద్వారా. అంటే ఏదైనా న్యాచురల్ కెలామిటీస్, ఏదైనా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాళ్ళు రేట్స్లో పంపిస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది కదా, ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, గూడ్స్ కూడా తడవు కూడా. అలానే పోర్ట్స్ ద్వారా కూడా పంపించాలన్నమాట. దానివల్ల ఈజీగా వాళ్ళకి ఎక్స్పోర్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఫ్లెక్సిబుల్గా. ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ ద రైల్వేస్ ఇన్ ఇండియా ఇన్ 1850. రైల్వేస్ ద్వారా కదా వాళ్ళు పంపించేది. అది 1850లో వాళ్ళు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేస్తారు రైల్వేస్ని. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ముఖ్యంగా చేసిన పని కదా రైల్వేసే, కాబట్టి అది మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్కి. వాళ్ళు 1850లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్. The railways affected the structure of the Indian economy in two important ways. On the one hand, it enabled people to undertake long distance travel and thereby break geographical and cultural barriers, while on the other hand, the fostered commercialization of Indian agriculture, which adversely affected the self-sufficiency of the village economies in India. The volume of India's exports undoubtedly expanded, but its benefits rarely accrued to the Indian people. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, రైల్వేస్ ద్వారా వాళ్ళు పంపించుకోవాలి అన్నిటిని. ఎందుకంటే వాళ్ళకి మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలంటే వాళ్ళ జియోగ్రాఫికల్గా ఏదైతే మనకి దగ్గరగా ఉంటుందో ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ ట్రేడింగ్ చేసుకోవడానికి, కమర్షియలైజేషన్ చేసుకోవడానికి, వాణిజ్యం అనేటువంటిది అగ్రికల్చర్ ప్రైడ్స్ని అర్థమవుతున్న వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పంపించుకోవడానికి కొన్ని ప్రెసిడెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఇండియాకి, యూరోప్కి, కొంచెం స్పెయిన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. అంటే సీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, ఇది ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకునే వాళ్ళు అన్నమాట. అర్థమవుతుందా? ఎటువంటి డౌట్ లేకుండా వాళ్ళు బెనిఫిట్స్ అనేటువంటివి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇబ్బంది లేకుండా బెనిఫిట్స్ పొందుతారు వాళ్ళు. ఇది ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ లింకింగ్ బాంబే విత్ థానే 1854. ఈ రైల్వే బ్రిడ్జ్ ద్వారా వాళ్ళు పంపించుకునేవాళ్ళు. ఇండియన్ పీపుల్ గెయిన్డ్ ఓవింగ్ టు ది introduction of the railways were thus outweighed by the country's huge economic loss. అప్పుడు భారతదేశంలో పీపుల్ ఎక్కువగా రైల్వేసే కదా ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు. ఎక్కువగా అవుట్వెయిడ్ బై ద కంట్రీస్ హ్యూజ్ ఎకనామిక్ లాస్. మన భారతదేశం నుంచి అన్నిటినీ డబ్బు, గోల్డ్తో సహా సిల్వరు, రా మెటీరియల్స్, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ అన్నీ వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా ఎకనామిక్ లాసెస్ అనేటువంటి, ఆర్థిక నష్టాలు అనేటువంటివి మనం ఫేస్ చేసామన్నమాట. along with the development of roads and railways. But roads and railways అనేవి డెవలప్ అయ్యాయి the colonial టైంలో. Dispensation also took measures for developing the inland trade and sea lanes. And inland trade and sea lanes, these measures were far from satisfactory. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వాణిజ్యం చేసుకోవాలంటే, ట్రేడింగ్ చేసుకోవాలంటే పంపించాలి కదా. ఇందాక చెప్తాను కదా, సీ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంపించుకోవచ్చు అని. అదే ఇక్కడ చెప్తుంది. ఇంకా ఇన్లాండ్ వాటర్ వేవ్స్ ద్వారా పంపించుకునే వాళ్ళ టైమ్స్ ఆల్సో ప్రూవ్డ్ అన్ఎకనామిక్, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ది కోస్ట్ కెనాల్ ఆన్ ది ఒరిస్సా కోస్ట్. థాట్ ద కెనాల్ వాజ్ బిల్ట్ అట్ హ్యూజ్, ఎక్కువగా వెళ్ళేవారు. ఇంకా టాటా ఎయిర్లైన్స్ అండ్ డివిజన్ ఆఫ్ టాటా అండ్ సన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1932, inaugurating the aviation sector in India. కంక్లూషన్ ఏంటంటే, by the time in India 1
ఇట్స్ ఇండిపెండెన్స్ అంటే మన భారతదేశంలో అప్పుడు స్వతంత్రం రాకముందు ది ఇంపాక్ట్ ఆఫ్ ది 2 century లాంగ్ బ్రిటిష్ కాలనీ 2 centuries లాంగ్ 2 శతాబ్దాలు వెనుక అంటే లాంగ్లో అంటే 200 సంవత్సరాలు మనము చాలా నష్టపోయాం ఎవరి వల్ల బ్రిటిష్ కలోనియల్ రూల్ వల్ల. ఆల్రెడీ షోయింగ్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీలో మనం చూసాము. The agriculture sector was already saddled with the surplus labor, extremely low productivity. అగ్రికల్చర్ సెక్టర్స్లో ఏంటంటే ఎక్కువగా లేబర్స్ అనేటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయారు, అంటే తక్కువ ఉత్పత్తి చేయగలిగారు. ద ఇండస్ట్రియల్ సెక్టర్ వాస్ క్రైయింగ్ ఫర్ మోడర్నైజేషన్ డైవర్సిఫికేషన్. ఇండస్ట్రియల్ సెక్టర్లో కాడ ఎక్కువగా ఏడ్చేవాళ్ళు. ఎందుకు? మోడర్నైజేషన్ డైవర్సిఫికేషన్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఇంక్రీస్డ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లు అనేటువంటివి పబ్లిక్ ప్రజల పెట్టుబడులు అనేటువంటి ఎక్కువైపోయినాయి అన్నమాట. బిల్డింగ్స్ కట్టడం అలా. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ ట్రేడ్ వాజ్ వారింటెడ్ టు ఫీడ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ బ్రిటన్. బ్రిటన్లో మన వాళ్ళు ఎక్కువగా పరిశ్రమలో రెవల్యూషన్ అనేటువంటి చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ద ఫార్మ్డ్ రైల్వే నెట్వర్క్ నీడెడ్ అప్గ్రేడేషన్, ఎక్స్పెన్షన్, పబ్లిక్ ఓరియంటేషన్. మన ప్రజలు ఏం చేశారంటే వాళ్ళందరూ మనీ అన్నీ ఎత్తుకొని దానివల్ల మనం అందరం నష్టపోతున్నాము. ఏమీ లాభం లేకుండా పోతుందని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే బ్రిటన్ వాళ్ళ మీద ఎదురు తిరిగారు. ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేటువంటిది స్టార్ట్ చేశారనమాట. పరిశ్రమల విప్లవాలు అనేటువంటి స్టార్ట్ చేయడం వల్ల ఏం చేశారు వీళ్ళు, వాళ్ళ యొక్క రైల్వేస్ని కొల్లగొట్టేయడం, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ని ఆపేయడం, మళ్ళీ ఎవరికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా, అది టెలిగ్రామ్ ద్వారా వెళ్ళిద్ది. అంటే సిగ్నల్ టవర్స్ని ధ్వంసం చేయడం అనేటువంటిది అలా చేశారనమాట ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళందరూ తీసుకెళ్ళడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయా, పేదరికం పెరిగిపోయింది. వాళ్ళకి ఎటువంటి శ్రేయస్సు ఏమీ లేదు. దానివల్ల పబ్లిక్ ఎకనామిక్ పాలసీ నట్షెల్ ద సోషల్ ఎకనామిక్ ఛాలెంజెస్ బిఫోర్ ద కంట్రీ వేర్ ఎనార్మస్. వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా చాలా ఛాలెంజ్ అనేటువంటివి చేశారన్నమాట బిఫోర్ కంట్రీ. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఇండిపెండెన్స్ ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంట. అర్థమవుతుందా? ఇండియన్ ఎకానమీ ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. మన భారతదేశంకి ముందు ఆర్థిక వ్యవస్థ అలా ఉందని ఇప్పుడు తెలుసుకున్నా. ఇప్పుడు దాకా విన్నందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ టు ది ఫ్రెండ్స్. Thank you so much.